రేషన్ కార్డు స్మార్ట్ కార్డ్ కానుంది. ఇక కొత్త రేషన్ కార్డులు అందించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఈ నెల 25 నుంచి పంపిణీ చేయనున్నారు. మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఎలా ఉంటుందో చూడండి. ఏపీ ప్రభుత్వం ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం చేస్తోంది. చెన్నైలో కార్డుల ముద్రణ జరుగుతోంది. చెన్నై నుంచి సరాసరి ఏపీలోని మండలాలకు కార్డులు చేరతాయి. ఆంధ్రప్రదేశ్లో 16 లక్షల మంది రేషన్ కార్డుల మార్పులు చేర్పులు కొత్త కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. వీటిలో కొన్ని కార్డులకు సంబంధించి సమస్యలు పరిష్కారమయ్యాయి. మిగిలిన 9,50,000 పైచిలకు కొత్త కార్డులను ఏపీ సర్కార్ ఇవ్వనుంది. దీంతో రేషన్ కార్డులు 1,45,00,000కు చేరతాయి. ప్రస్తుతం పంపిణీ చేయనున్న రేషన్ కార్డు ఏటీఎం కార్డు తరహాలో ఉంటుంది. కార్డుకు ఒకవైపు క్యూఆర్ కోడ్, ప్రభుత్వ ఎంబ్లం ఉంటాయి. మరోవైపు యజమాని, కుటుంబ సభ్యుల వివరాలతో పాటు రేషన్ షాప్ నెంబర్, దుకాణం పేరు ఉంటాయి. వచ్చే నెల 1 నుంచి రేషన్ తీసుకోవడానికి ఈ కొత్త కార్డుని ఉపయోగించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది. డెబిట్ కార్డ్ సైజ్, క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం. కార్డ్ నంబర్ని కూడా సైజ్ పెంచి చాలా క్లియర్గా ఇక్కడ కనపడే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు మీకు చెప్పిన 4,29,79,897 మందికి ఉచితంగా ఇస్తాం ఈ కార్డ్స్. ఆగస్టు 25వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వారం రోజుల వరకు. ఈ నెల 25 నుంచి వారం రోజులు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తుంది. అన్ని మండల కేంద్రాల్లో, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటాయి. 1,46,00,000 కార్డుల్లో 4,25,00,000కు పైగా లబ్ధిదారులు రేషన్ తీసుకోనున్నారు. రేషన్ లబ్ధిదారులకు సంబంధించి ఈకేవైసీ ఇప్పటికే పూర్తయింది. సెప్టెంబర్ నుంచి ఈ కొత్త కార్డులపైనే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు.